జయ గురుదేవ దత్త. మాది దత్త సాయి మౌనస్వామి అన్నదాన సేవాశ్రమం శ్రీశైలం. నా పేరు శివస్వామి రుద్ర శివానంద సరస్వతి. ఈ యొక్క ఒంగోలు పట్టణంలో ఇది 2వ తారీఖు జరగాల్సిన శోభాయాత్ర ఈ 16వ తారీఖు ఈ యొక్క సాధు సంతుల సమక్షంలో ఆంజనేయ స్వామి స్వయముగా ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఆయన ప్రవేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుతున్నట్టుగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విచ్చేసిన మా స్వామీజీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క హనుమాన్ జయంతి శోభయాత్ర సందర్భంగా మన ఒంగోలుకి మా ఆహ్వానం మేరకు అయ్యా మా ఒంగోలులో హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది, మీరు రావాలి అని కోరిన పిదప సుదూర తీరాల నుంచి మన అఘోరి స్వామీజీలు గారు కానివ్వండి, వారి శిష్య బృందం కానివ్వండి, మా గురువు గారు కానివ్వండి, మౌన స్వామీజీ గారు కానివ్వండి, శివానంద స్వామీజీ గారు కానివ్వండి, అఘోరి స్వామీజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వీళ్ళందరికీ కూడా విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార సమాఖ్య బజరంగ దళ్ తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీ. మేము గుంటూరు శ్రీ పలుకూరి శేఖరబాబు గారి మా గురువు గారి తరపున శ్రీ శ్రీ లలిత ప్రత్యంగరి పీఠం తరపున మేము వారి ఆహ్వానం మేరకు ఇక్కడ హనుమాన్ శోభయాత్రకి ఇచ్చేసి ఉన్నామండి. ఇది దిగ్విజయంగా జరగాలి. మన హిందువులందరికీ మరొక్క మారు జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ మహాకాళాదేశ్ భువనేశ్వర్ నాథగోరి ఆత్మవిద్యా ఉపాసకులు అమరా రామక్షేత్రం. జై శ్రీరామ్, జాగో హిందూ జాగో. హిందువులు ఇకనైనా మేల్కోకపోతే భవిష్యత్ తరాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు కంటితో చూసాం మనం, కొన్ని జరుగుతున్నాయి, ఇంకా జరగబోతాయి. ఈ కార్యక్రమం నిర్వహించిన మన భైరవానంద స్వామికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.